మందిరానికి మంచోడు వస్తాడు, దొంగలు రారా, మోపు చూపు చూస్తాలు రారా, అబద్ధికులు రారా, మోపు చూపు చూస్తాలు రారా. మందిరంలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మొన్న ఎక్కడ అమలాపురం ప్రాంతానికి పోయిన ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టిర్రు, పెద్ద మీటింగ్. ఈ పరిచర్య చేసిన వాళ్ళు బాగా చేసి బాగా నలిగిపోయి ఈ ఛార్జింగ్లు ఏడోడు ఆడ ఛార్జింగ్లు పెట్టి నిర్వహిరు. ఎవడు ఎత్తుకపోయిండా 15 ఫోన్లు ఎత్తుకపోయిండు. అందరు విశ్వాసులే, అందరు పరిశుద్ధులే, రొయ్యల మూటేడవా అక్క. ఎట్లా నిండుగా, ఎట్లా నిండుగా. దేవునికి స్తోత్రం. ఉందా సాక్ష్యమనే పిడి, సాక్ష్యమనే కర్ర. 4 భక్తుల కోసం చెప్పిన టూకీగా ఇంకొక 3 భక్తుల కోసం చెప్పి వదిలేస్తా. ఇప్పుడు మీరు చెప్పండి. ఫోడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, శాంతమ్మ భక్తి, పిడికల భక్తి. పిడికల కొరకు ఏం పడగొట్టుకుంది? ఇక్కడ లేరా ఉండ్రు. దేవునికి స్తోత్రం. వద్దు వరన్నా, ఈ పులుముకున్న భక్తొద్దుర ఊరన్నా, కడ్డీ పువ్వు లాంటి భక్తొద్దుర ఊరన్నా, కడ్డీ పువ్వు లాంటి భక్తొద్దుర ఊరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు, ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. గల్లిగలిగి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు, గల్లిగలిగి నీ సాక్ష్యము గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నదా? నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నదా? వద్దు వసలే, ఈ పులుముకున్న భక్తే వసలే, కడ్డీ పువ్వు లాంటి భక్తే వసలే, కడ్డీ పువ్వు లాంటి భక్తే వసలే. ఆ పీసులు ఎట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, మంచిగున్నావా? ఆ పీసులు ఎట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, కోతగాడెట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, కోతగాడెట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, మిరప చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, మిరప చేన్. దేవునికి స్తోత్రం. ప్రాంతంలో పత్తి ఉంటుంది. కాటన్ అంటే ఎంతమంది తెలుసు? థ్యాంక్ యూ తల్లి. ఎంతమంది తెలుసు? మిరపచేను ఎంతమంది తెలుసు? థ్యాంక్ యూ తల్లి. అందరికీ తెలుసు. మమ్మల్ని కొత్త యేసుప్రభు నమ్ముకున్నప్పుడు, కొత్త రక్షణ తీసుకున్నప్పుడు బాగా ప్రార్థన చేసేది. కూర్చుంటే స్తోత్రం, లేస స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం, లేస స్తోత్రం. కొత్తల బగ మండేది. రాను రాజుగుర్రం గాడిది, రాను రాజుగుర్రం. మా తల్లిదండ్రులు పంట చేనుల కలుపు దేనికి తోలేదు, పత్తి చేనుల మిరప చేనుల కలుపు దేనికి తోలేదు, పత్తి చేనుల మిరప చేనుల వరి చేనుల కలుపు తీసుకుంటూ కూడా ప్రార్థన చేసేది. కొత్త మురిపాం. ఏ మురిపాం? పత్తి చేనుల కలుపు తీసుకుంటా ఇట్లా అనేది, ప్రభా ఈ పత్తి చేనుల కలుపు మొక్కలున్నట్టుగా నా హృదయంలో కలుపు మొక్కలున్నాయ్యా, తీసేయ్యా ఇట్లనేది. పత్తి ఏరుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ పత్తి ఎంత తెల్లగుందో నా హృదయాన్ని అంత తెల్లగా చెయ్యయ్యా ఇట్లనేది. బట్టలు ఉత్తుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ బట్టలకు పట్టిన మురికి ఎట్లా పోతుందో నా హృదయానికి పట్టిన మురికి తీసేయ్యా. లేదా మురికి తెల్లగా మల్లెపూలకు దగ్గర మెరిసిపోతున్నావా? ఎవరికుండే మురికి? నాకుండే మురికి, నీకుండే మురికి. తలకు నూనె అంటుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ నూనె నా తలకెట్ట అంటుకోనుందో నీ సన్నిధి చెట్టుకు మనసులాగా నీ సన్నిధి నాతో ఉండని అయ్యో. మన ఇంటి ముంగట 10 టమాటా చెట్లు పెట్టుకున్నాం, 10 వంకాయ చెట్లు పెట్టుకున్నాం, 10 మిరప చెట్లు పెట్టుకున్నాం. చెట్లు పొద పెరిగినాయి, చెట్టు అంతా పూత పట్టింది, పూత అంతా పురుగు తింటుంది. టమాటాలు వస్తాయా? చెప్పాలి. ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది. వంకాయలు వస్తాయా? ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది.
మిరపకాయలు వస్తాయా? ఏం పట్టింది? మన ఆత్మీయ జీవితాలు కూడా పురుగు పడితే మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. టమాటా చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, వంకాయ చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, మిరప చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, కట్టకు సెదలు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడితే మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. ఒక మాటతో చెప్పాలంటే పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడితే మన కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. నువ్వు ఎన్ని సంవత్సరాల మందిరానికి రా, నిండా ముసుకేసుకొని కూర్చో, సప్పట్లు కొట్టు, బబ్బబ్బను లల్లల్లను, ఏం పట్టింది? ఏం పట్టింది? ఏం పట్టింది? కట్టెకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు రకరకాల పురుగులు పడతాయి, రకరకాల చెదలు పడతాయి. నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో, ఏ చెదలు తింటుందో నేను ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని పట్ల ఆసక్తి ఎదగకుండా నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో నా పురుగు నాకు తెలుసు, నీ పురుగు నీకు బాగా తెలుసు.